ప్రియులారా, ఒక 4 రోజుల క్రితం ప్రాఫెసీ ఫర్ 2026 అనే వీడియో ద్వారా ఏదైతే మాటలు నా నోటి నుండి వచ్చాయో ఆ తర్వాత అనేక మంది సేవకుల నోట అనేక విధాలుగా అదే మాటను కొంచెం అటు ఇటుగా పరికిస్తూ వాటిని దేవుడు నాకు రుజువుపరుస్తుండగా అవి నిజమని నేను నమ్మి మరొకసారి మిమ్మల్ని హెచ్చరించాలని చెప్పి నేను వచ్చి ఉన్నాను. మీరు ఎప్పటికైనా సరే క్రీస్తుని అంగీకరించకపోతే అంగీకరించి మారుమనసు పొంది రక్షించబడి ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలని చెప్పి ప్రభు అయిన యేసునామమున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే 2026 సంవత్సరం అంత కాదు. 2026 సంవత్సరాలు మీరు ఊహించినట్టుగా ఉండదు. ఊహించినటువంటి పరిణామాలు ఎదురవుతాయి. ప్రపంచమే తల్లక్రిందులైపోద్ది. ప్రపంచ అగ్రరాజ్యంగా పిలువబడే దేశాలు పతనమైపోతాయి. క్రీస్తు విరోధి సైన్యం లేచి వారికి మార్గాన్ని సిద్ధపరచబోతున్నాయి. ఏంటంటే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో చెప్పబడిన మహాబబులోను వేశ్యగా పిలువబడేటువంటిది ఆ యొక్క మతము ఏదైతే ఉన్నదో అది ప్రపంచవ్యాప్తంగా విస్తరించబోతుంది. దాని బోధతో జనులను మత్తెక్కించబోతుంది. ఎంతో మతోన్మాదాన్ని హింసను క్రియేట్ చేయబోతుంది. కనుక ఇంకా మీకు సమయం లేదు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కనుక మీరు వెంటనే మోకరించి యేసు ప్రభువారిని, నాయన నాకు ఈ పాపిష్ట జీవితం వద్దు, నాకు దీని నుండి విముక్తి కావాలి, నీవిచ్చే రక్షణ, విడుదల, స్వాతంత్ర్యం, ఆనందం, సంతోషం, నిరీక్షణ నాకు కావాలని నా హృదయంలోనికి యేసయ్యా అని నీవు అడిగినట్లయితే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. ఆ తర్వాత ఈ 2026లో జరిగే పరిస్థితులన్నిటి నుండి నిన్ను విడిపిస్తాడు. ఆయన నిన్ను తన ఆత్మచేత నడిపిస్తాడు. ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. మీకు రక్షణను కలుగు చేస్తాడు. కనుక మీరు ఈ మాటలు అంత దయించి ఇంకా 2026 సంవత్సరం మీద హోప్స్ వదులుకొని ఇప్పుడే మీరు ఈ డిసెంబర్ నెలలోనే మీరు ప్రభు తట్టు తిరిగి ఆయన ఇచ్చే రక్షణను, విడుదలను పొందుకోవాలని చెప్పి ప్రభు అయిన యేసునామమున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. కనుక ఈ మాటలు ఎందుకు దయించి వెంటనే ఆ ప్రకారం చేసి మీరు జయమును పొందవాలని ప్రభు అయిన యేసునామమున మన అందరినీ కోరుతున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన కాక. ఆమేన్.